మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము కొత్త పాఠాన్ని తెలుసుకుందాం. అదేంటి అంటే రిఫ్లెక్సివిటీ. మనము గత పాఠంలో థియరీ అండ్ పరిశోధన అంటే థియరీ అండ్ రీసెర్చ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు రిఫ్లెక్సివిటీ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. రిఫ్లెక్సివిటీ అనే పదానికి డాక్టర్ అబ్బాస్ మనము రీసెర్చ్ మెథడాలజీలో రెండో పాఠం మనం తెలుసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు రిఫ్లెక్సివిటీ అనే పదము అనేది తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే ఆలోచించడం. రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఒక గాజు ముక్కని కనుక ఒక ఎండలో పెట్టామనుకోండి, ఎండలో పెట్టి అది గాజులు ఇట్లా అంటే అది ఏమవుతుంది, అది గోడకు పోయి ఆ లైట్ కింద మీద ఇట్లా కొడుతూ ఉంటుంది. దాన్ని రిఫ్లెక్సివిటీ అంటారు. ఇంగ్లీష్లో అయితే రిఫ్లెక్సివిటీ అంటారు. అంటే మనకు గోడ మీద ఉన్నది ఏదైనా కానీ మనకు చాలా క్లియర్గా అవపడుతుంది. మనం కనుక అద్దాన్ని ఎండలో పెట్టి ఎండలో ఉంచి మనం గోడకు కనుక మనం ఆ లైట్ని కనుక కొడితే అది రిఫ్లెక్స్ అయ్యింది అన్నట్టు. దాన్ని రిఫ్లెక్సివిటీ అంటారు. అదేవిధంగా మనిషి కూడా ఏమవుతాడు అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా చేసేటప్పుడు కానివ్వండి, మనిషి ప్రతిదాని నుంచి ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం అలా ఎందుకు అది చేసి ఉండకపోతే బాగుండేది, నేను తప్పుగా ఆలోచించాను, ఇది చేయకపోతే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఇట్లా ప్రతిదీ కూడా సందిగ్ధతగా ఉంటుంది. ఇప్పుడు షేక్స్పియర్ మాటల్లో చెప్పాలి అంటే టు బి నాట్ టు బి అనే ఒక పదం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటాడు అంటే షేక్స్పియర్, మానవ సందిగ్ధత అనేది ఎట్లాంటిది అంటే ఎంత క్లిష్టమైంది అంటే టు బి నాట్ టు బి అంటే ప్రతి మనిషి కూడా ప్రతి విషయంలో కూడా టు బి నాట్ టు బి, చేయాలా వద్దా, మంచా చెడా. అదే రకంగా సోషియాలజీ కూడా ఈ రిఫ్లెక్సివిటీ అనేది ఒక సిద్ధాంతం అన్నట్టు. ఇదేం చెప్తుంది అంటే మనకు ఒక వ్యక్తిగత సామాజిక పరిశోధకునిగా మనకు చాలా చాలా బయాసులు ఉంటాయి. బయాసులు అంటే మనకు తెలియకుండానే మనలో చాలా లోపాలు ఉంటాయి. అది మనం వచ్చిన సామాజిక నేపథ్యం కానివ్వండి, మనం వచ్చినటువంటి ఆర్థిక నేపథ్యం కానివ్వండి, మనం వచ్చినటువంటి మత నేపథ్యం కానివ్వండి, ప్రాంతీయ నేపథ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చేసే పరిశోధన మీద అవి ప్రభావితం చూపిస్తాయి. అయితే సోషియాలజీలో ది కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్ట్రన్ సోషియాలజీ అనే పుస్తకంలో గవర్నర్ ఏం రాస్తాడు అంటే ఈ యొక్క మొత్తం సోషియాలజీలోనే ఒక క్రైసిస్ రాబోతుంది అనేది. కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్ట్రన్ సోషియాలజీ అంటే యూరోప్లో ఉన్నటువంటి సోషియాలజీలో ఒక క్రైసిస్, ఒక సంక్షోభం రాబోతుంది అనేది మనకు ఆ పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే రిఫ్లెక్సివిటీ యాజ్ ఏ మెథడాలజీ. ఈ యొక్క రిఫ్లెక్సివిటీ అనే మెథడాలజీని ఎట్లా వాడాలి, ఏ రకంగా వాడాలి, గవర్నర్, గార్ఫింకల్ అండ్ బూర్దియో ఈ ముగ్గురు కూడా చాలా ప్రధానంగా ఈ రిఫ్లెక్సివిటీ అనే సామాజిక సిద్ధాంతాన్ని వాళ్ళు వాడడం జరిగింది. అసలు రిఫ్లెక్సివిటీ అనే దానికి అర్థం ఇంతకుముందే మీకు చెప్పినట్టే దాని అర్థము ప్రాముఖ్యత అనేది అంటే మనం ఒక పరిశోధన చేశామనుకోండి. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ మీద పరిశోధన చేసిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే అది రోజు రోజుకి మొత్తం డికే అయిపోయి అక్కడ ఉన్నటువంటి సివిల్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, స్కూల్స్, బడులు అవన్నీ కూడా సికింద్రాబాద్కు అడ్మినిస్ట్రేషన్ మొత్తం సికింద్రాబాద్కు మారడం వల్ల ఓల్డ్ సిటీ అంతా బాగా దెబ్బతినిపోయింది. అంటే దీన్ని కనుక మనం కనుక రిఫ్లెక్ట్ చేస్తే మనం చేసింది కరెక్టేనా, ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ మీద చేయడం కరెక్టేనా, నేను ఎందుకు ఓల్డ్ సిటీ మీద చేయాల్సి వచ్చింది, అంటే నేను ఎందుకు ఓల్డ్ సిటీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, అంటే నాలో కూడా లోపాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సామాజిక శాస్త్రవేత్త కానివ్వండి, ఒక ఆర్థిక శాస్త్రవేత్త కానివ్వండి, ఒక రాజకీయ శాస్త్రవేత్త కానివ్వండి, వాళ్ళు తమ యొక్క వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అభిప్రాయాలు, సామాజిక నేపథ్యానికి అతీతంగా మనం అతీతంగా కనుక మనము చేయగలిగితే, ఇది పరిశోధన చేయగలిగితే దాన్ని మనము అది నిజమైనటువంటి ఒక సామాజిక
పరిశోధన అవుతుంది, సామాజిక వాస్తవాలు అవుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ రిఫ్లెక్సివిటీ యొక్క అర్థము మరియు ప్రాముఖ్యత తెలుసుకుంటాము. మరియు రిఫ్లెక్సివిటీపై ఏ గవర్నర్, హెచ్ గార్ఫింకల్ మరియు బూర్డియో రచనలు అండ్ వాళ్ళు ఏం చెప్పారో కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. రిఫ్లెక్సివిటీ అనేది డాటా సేకరణ మరియు వివరణ ప్రక్రియపై పరిశోధకులు ప్రతిబింబించే ప్రక్రియ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పరిశోధన చేస్తాం. ఇప్పుడు నేను ఎంఫిల్ అనేది ఒక గిరిజన గ్రామంలో చేశాను. ఆ గిరిజన గ్రామంలో ఏం చేశాను అంటే అది అక్కడ ఉన్నటువంటి గిరిజనులలో హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ ఫారెస్ట్రీ ఈ మూడు విషయాలు ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది నేను ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. అది రీసెర్చ్ చేసిన తర్వాత ఒక శాంపిల్ తీసుకోవడము, టేబుల్స్ వేయడము, చెక్ డ్యామ్స్ ఎట్లా పెట్టారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎన్జిఓ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ లీడ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, లయోలా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అని. వాళ్ళు ఏ రకంగా ఆ గ్రామంలో వాళ్ళు అక్కడ పిల్లలకి ఉచిత విద్యను ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా నేను నా డాటాలో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అది ఆ డాటా చూసిన తర్వాత నేను దానిపైన ప్రతిబింబించాను. అంటే ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్, ఇది నేను చేసినటువంటి డాటా కరెక్టేనా, నేను ఎక్కువ మంది స్త్రీలను ఇంటర్వ్యూ చేయగలిగానా, లేకుంటే ఎక్కువ మంది పేదవాళ్ళని, గిరిజనులలో ఉన్న పేదవాళ్ళని నేను చేయగలిగానా లేదా, ఇంటర్వ్యూ చేయగలిగానా లేదా, ఇట్లాంటివన్నీ కూడా నేను చేశానా లేదా అనేది కూడా నేను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎవరిని పడితే వాడిని చేస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే అప్పుడు అది సరైనటువంటి ఒక సామాజికమైనటువంటి అది మనం రీసెర్చ్ అని చెప్పుకోలేము. ఇది అనేక రకాల అర్థాలలో ఉపయోగించే పదం. సాధారణంగా దీని అర్థం ప్రతిబింబించడం మరియు ప్రత్యేకంగా సామాజిక పరిశోధనలో భాగంగా రిఫ్లెక్సివిటీ అనేది డేటా సేకరణ మరియు వివరణ ప్రక్రియపై పరిశోధకుడు ప్రతిబింబించే ప్రక్రియ. టాల్కాట్ పర్సన్, యాంథనీ గిడెన్స్, హెరాల్డ్ గార్ఫింకల్ రచనలో ఈ భావనను ఉపయోగించారు. ఎవరైతే ఈ ముఖ్యంగా టాల్కాట్ పర్సన్స్, యాంథనీ గిడెన్స్, హెరాల్డ్ గార్ఫింకల్స్ ఈ ముగ్గురు కూడా ఈ యొక్క రిఫ్లెక్సివిటీ అంటే ప్రతిబింబించడం, మనము ఎప్పుడైతే ఒక డేటాను సేకరిస్తామో దాన్ని ప్రతిబింబించడం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. ఎలక్షన్ సర్వే జరుగుతుంది. ఎలక్షన్ సర్వే జరుగుతూ ఉంటే అందరూ టీవీలలో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. అంటే వాళ్ళు ఇంతమంది వీళ్ళకు అనుకూలంగా ఉన్నారు, ఇంతమంది వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు అనేది చర్చ. ఇప్పుడు నాగేశ్వరరావు గారిది మీరు ఎలక్షన్ సర్వే మీరు చూసే ఉంటారు. దాంట్లో ఎవరెవరికి ఏ పార్టీ రావచ్చు, లేకుంటే రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది ఆయన ఎప్పటికప్పుడు వివరిస్తూ చెప్తా ఉంటాడు. అదేంటంటే ప్రతిబింబించడం, అది రిఫ్లెక్షన్ అని చెప్తారు దాన్ని. ఇది ఒక ప్రధానమైనటువంటి సామాజిక పరిశోధన అంశం, సామాజిక పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆధునిక సమాజం యొక్క సాధారణ లక్షణాలను వర్గీకరించడానికి ఉపయోగపడుతుంది. మరియు రెండోది సామాజిక జీవితాన్ని వివరించడానికి సమాజ శాస్త్రవేత్తలు యొక్క నిర్దిష్ట లక్షణాలను సూచించడం మరియు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. కూపర్ ఇది ఏం చేస్తుంది అంటే మోడర్న్ సోషల్ లైఫ్, ఈ యొక్క ఆధునిక జీవితం యొక్క దాన్ని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమాజ శాస్త్రవేత్తల ప్రయత్నాల యొక్క నిర్దిష్ట లక్షణాలు, వీళ్ళు చేసే ప్రయత్నాలను కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయత్నాలను కూడా ఇది ఏ రకంగా ఉంటుందనేది కూడా ఈ యొక్క రిఫ్లెక్సివిటీ అనేది మనకు తెలియజేస్తుంది. రిఫ్లెక్సివిటీ అనే పదాన్ని ఆల్ఫ్రెడ్ గవర్నర్ ఉపయోగించారు. అతను సామాజిక శాస్త్ర పరీక్షను కోరుకున్నాడు. సామాజిక శాస్త్ర పరీక్షను కోరుకున్నాడు. రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనే పిలువబడే ఒక చాలా ముఖ్యమైన సమగ్రమైన వాదనను గవర్నర్ యొక్క రచన ది కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్టర్న్ సోషియాలజీలో కనుగొనబడింది. ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని చేశాడు. అదేంటి అంటే సామాజిక శాస్త్రాన్ని సామాజికంగా సామాజిక శాస్త్ర పరీక్షను కోరుకున్నాడు. దానికి లోబడి పనిచేస్తుందా లేదా అని కోరుకున్నాడు ఈ యొక్క ఆల్ఫ్రెడ్ గవర్నర్. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే సోషియాలజీ హ్యాస్ టు అండర్గో ది సోషలాజికల్ ఎంక్వైరీ. ది సోషియాలజీ హ్యాస్ టు అండర్గో
ది సోషలాజికల్ ఎంక్వైరీ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది పిలువబడే ఒక చాలా ముఖ్యమైన మరియు సమగ్రమైన వాదన గవర్నర్ యొక్క రచన మనకి ఇక్కడ అర్థమవుతుంది. అతను ఎథ్నోమెథడాలజీ మరియు ప్రతిపాదిత రిఫ్లెక్సివ్ సోషియాలజీ యొక్క పద్ధతి మరియు సైద్ధాంతిక సందర్భాలను అధిగమించాడు. సామాజిక శాస్త్రం అంగీకరించబడిన సామాజిక వాస్తవికత యొక్క ఆబ్జెక్టివ్ జ్ఞానాన్ని ఉపయోగించబడడానికి వంపు తిరిగిన క్రమశిక్షణగా పరిగణించబడుతుంది. ఈయన ఏమంటాడు అంటే సామాజిక వాస్తవికత అనేది ఉత్పత్తి చేయడానికి వంపు తిరిగిన క్రమశిక్షణ అంటే ఒక బెండెడ్ సిస్టమ్ అని ఈ రిఫ్లెక్సిటీ అంటే మనం వాస్తవాన్ని కొంచెం వంచి చూడడం అన్నట్టు. దీన్ని మనం సోషియాలజీలో వంపు తిరిగిన సామాజిక వాస్తవికత అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గోల్డ్నర్ మరియు రిఫ్లెక్సిటీ థియరీ ప్రొడక్షన్ మరియు థియరీ పెర్ఫార్మెన్స్ రూపొందించబడిన మరియు స్వీకరించే విధానాన్ని గోల్డ్నర్ చేయాలనుకుంటున్నారు. మెథడాలజిస్ట్ సిద్ధాంతం యొక్క ఉత్పత్తికి సిద్ధాంతం మరియు పరిశోధనల మధ్య పరిస్థితి చర్యపై ఒత్తిడి తీస్తారు, కానీ గోల్డ్నర్ యొక్క భావన భిన్నంగా ఉంటుంది. సాంఘిక సిద్ధాంతం వాస్తవానికి ఎలా తయారు చేయబడుతుందో అది ప్రపంచంలో ఎలా దారితీస్తుందో అర్థం చేసుకోవడం అసాధ్యమని అతను వాదించాడు. గవర్నర్ ఏమంటాడు అంటే ఇది ఎప్పటికీ సమాజం అనేది ఒక ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఆల్రెడీ ఇప్పుడు హౌ ఆర్ యూ అన్నాం అనుకోండి, మనం అందరూ ఐఎమ్ ఫైన్ అంటారు, కానీ వాట్ డస్ ఇట్ మీన్ అండి? అతను బాగున్నాడని అర్థమా? అంటే అతను బాగున్నా లేకపోయినా ఫైన్ అనే అంటారు జనరల్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సామాజిక సిద్ధాంతకర్తలు రెండు రకాల సామాజిక ప్రపంచం, అనుమతి మరియు అనుమతి లేనిది. అంటే సామాజిక ఈ సోషల్ రీసెర్చర్ ఏం చేస్తారండి, ఎక్కడనో గిరిజన గ్రామాలలో నేను పోయి పనిచేశాను అంటే వాళ్ళ యొక్క తెలియని ప్రపంచంలోకి నాకు తెలియదు, వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారని చాలామంది తెలియదు. తెలియని ప్రపంచంలోకి ఎంటర్ కావడము. రెండోది అనుమతి లేని ప్రపంచంలోకి ఎంటర్ కావడం అనేది కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. పరిశోధకులు మాట్లాడే నిష్పక్షకత వారి విలువలు మరియు వాటిని సమర్థించడంపై ఆధారపడి ఉంటుంది, మరియు ఇది పరిశోధకుడు చూడాలనుకుంటున్న విధంగా వాస్తవికత ప్రదర్శిస్తుంది. కాబట్టి జ్ఞానం ఎప్పటికీ జ్ఞానం నుండి స్వతంత్రంగా ఉండదు. కమ్యూనికేషన్ సిద్ధాంతం చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు సిద్ధాంతకర్త వారి సిద్ధాంతాల్లో ఉంచబడిన వివిధ మార్గాలను మనం అర్థం చేసుకొని దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సిద్ధాంతాలు అనేటివి చాలా చాలా ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సిద్ధాంతకర్తలు రెండు విధాలుగా చేస్తారు. సాధారణ ప్రపంచం యొక్క ప్రాముఖ్యత లేదా శక్తిని తెలియజేయడం, అతను అనుమతించబడిన ప్రపంచంగా భావించే శక్తి లేదా విలువలను తిరస్కరించడం లేదా విస్మరించడం ద్వారా సాంఘిక సిద్ధాంతాలను, సాంఘిక వస్తువులను, అర్థాలను కనుగొని కేటాయించే ప్రయత్నంలో ఏకకాలంలో వస్తువులను వాటి శక్తి మరియు మంచితనం పరంగా కూడా గుర్తించడం. విలువలేని సామాజిక సిద్ధాంతాల్లో ఇది రహస్య పద్ధతిలో జరుగుతుంది. సామాజిక వాస్తవాలను వారి నైతిక విలువల పరంగా ఉంచాలనే ఒత్తిడి సామాజిక సిద్ధాంతాలకర్త పనిని కట్టుబడి మరియు ఆకృతి చేస్తుంది. వారి సాంకేతిక పాత్ర గురించి ఏ విధంగా గవర్నర్ అని చెప్తాడు. ఇది ఏమంటాడు అంటే సాధారణ ప్రపంచం యొక్క ప్రాముఖ్యత లేదా శక్తిని తెలియజేయడం ద్వారా, అంటే సిద్ధాంతకర్తలు రెండు రకాలు చేస్తారు. సాధారణ ప్రపంచం యొక్క ప్రాముఖ్యత లేదా శక్తిని తెలియజేయడం ద్వారా అతను అనుమతించబడిన ప్రపంచంగా భావించబడే శక్తి, అంటే ఆల్రెడీ ఉన్న ఒక ప్రపంచాన్ని వాళ్ళు తెలియజేస్తారు, లేకపోతే ఒక కొత్త శక్తిని వాళ్ళు పరిచయం చేయడానికి వాళ్ళు యొక్క పరిశోధకులు మనకు చేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ రిఫ్లెక్సివిటీ అనేది ఎంత అంటే వాస్తవాన్ని కొంచెం వక్రీకరించి చూడడం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం లైట్ వేస్తే అది ఎట్లా కనుక రిఫ్లెక్ట్ అయ్యో మనకు చూపిస్తుందో, ఇప్పుడు మనం కనుక ఒక దాన్ని ఏది ఒక అద్దాన్ని కనుక మనం ఎండలో పెట్టి చూపిస్తే అది ఎట్లయితే మన ప్రతిబింబాలను చూపిస్తుందో, ఈ రిఫ్లెక్సివిటీ మనం సేకరించిన డేటా కానివ్వండి, మనం సేకరించినటువంటి అన్ని విషయాలు కానివ్వండి, ఈ రకంగా మనం ప్రతిబింబించడం. అంటే ఇప్పుడు ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రతిబింబిస్తూ ఉంటారు. మనం పలానా పని చేశామా, మంచి పని చేశామా లేదా.
మనం పని చేయడం మంచి చేయలేదా, ఇట్లా ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గవర్నర్ ప్రకారము సామాజిక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారో మనకు చెప్పలేరు, మరియు వారు ఏం చేయాలి అనే దాని నుండి దాన్ని వేరు చేయలేరు. రిఫ్లెక్సివ్ సోషియాలజీ వారు ప్రపంచంలో ఏం చేయాలనుకుంటున్నారు మరియు వాస్తవానికి ఏం చేస్తారు అనే దానికి సంబంధం కలిగి ఉంటారు. రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది సామాజిక శాస్త్రంలో మరొక రంగంగా గుర్తించబడింది. ఈ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది మొత్తం సోషియాలజీలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయండి. మనకు ఫంక్షనలిజం ఉంది, మార్క్సిజం ఉంది, ఆ తర్వాత ఫెమినిజం ఉంది, దళితిజం ఉంది, మైనారిటిజం ఉంది, ఆ తర్వాత ఇండియన్ సోషియాలజీ అని, వెస్ట్రన్ సోషియాలజీ అని, చాలా 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 రకాలైనటువంటి సామాజిక శాస్త్రాలలో ఈ రిఫ్లెక్సివ్ సోషియాలజీ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగంగా సోషియాలజీలో గుర్తించబడింది. అయితే అది అలా కాదని అతను మరింత వాదించాడు, మరియు అందువలన సామాజిక శాస్త్రవేత్తలను తన దైనందిక జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోయేలా మార్చాలని కొత్త సున్నితత్వాలను వారు సుసంపన్నం చేయగలిగారు. గవర్నర్ ఏమంటాడు అంటే, సామాజిక శాస్త్రం ఏం చేస్తున్నారో మనకు చెప్పలేరు, మరియు వారు ఏం చేయాలనే దాని నుండి దీన్ని వేరు చేయలేరు. అంటే వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేది రిఫ్లెక్సివ్ సోషియాలజీలోనే మనం దాన్ని, మీకు తెలియకుండా ఇతరులను తెలుసుకోవడం అసాధ్యమని, తెలిసిన వారికి మరియు తెలిసిన వారికి మధ్య ఉన్న విభజనను తప్పక అధిగమించాలని గవర్నర్ నాకు చెప్పాడు. మీకు తెలియకుండా ఇతరులను తెలుసుకోవడం అసాధ్యమని, తెలిసిన వారికి మరియు తెలిసిన వారికి మధ్య ఉన్న విభజనను తప్పక అధిగమించాలని, అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్నటువంటి ఏదైతే ఈ విభజన అయితే ఏదైతే ఉందో దాన్ని తుడిచివేయాలని మన గవర్నర్ గారు చెప్పారు. ఇతరులను తెలుసుకోవాలంటే సామాజిక శాస్త్రజ్ఞుడు వాటిని కేవలం అధ్యయనం చేయలేడు, కానీ వాటిని వినాలి మరియు తాను ఆమెను ఎదుర్కోవాలి. రిఫ్లెక్సివ్ సోషియాలజీ విజ్ఞానం యొక్క అర్థాన్ని మారుస్తుంది. ఇది కేవలం సమాచారం యొక్క భాగాన్ని మాత్రమే కాకుండా అవగాహన మారుతుంది. గవర్నర్ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది నైతిక సామాజిక శాస్త్రం, ఎందుకంటే సామాజిక శాస్త్రజ్ఞులు తటస్థంగా మరియు రాజకీయ రహితంగా ఉండాలని డిమాండ్ చేసే సానుకూల సమాజ శాస్త్రం వల్ల కాకుండా నైతిక మరియు నైతిక నిబద్ధతను కోరుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన పాయింట్ ఏంటి అంటే, ఓన్లీ చదవడం కాదులే కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గవర్నర్, మనకు తెలియకుండా మనం వేరే వాళ్ళని తెలుసుకోవడం కష్టం, తెలిసిన వారికి మరియు తెలిసిన వారికి మధ్య విభజనను తప్పక, ఒక తెలిసిన వారికి ఇంకో తెలిసిన వారికి మధ్యలో ఉన్న విభజనను కూడా మనం ఓవర్కమ్ కావాలని గవర్నర్ చెప్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, సోషియాలజీలో ఏమైంది అంటే, ది కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్ట్రన్ సోషియాలజీలో గవర్నర్ ఏమర్థమవుతుందంటే, ఎవరికి వాళ్ళు తమ యొక్క సొంత భావాల్ని, సొంత ఐడియాలజీని, సొంత అవి చేయడం వల్ల నాకు తెలిసి ఈ యొక్క వెస్ట్రన్ సోషియాలజీలో అంటే యూరోపియన్ సోషియాలజీలో ఒక క్రైసిస్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ కావడానికి గవర్నర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఒక క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు అటుపోయి ఫంక్షనిస్ట్గా తమ యొక్క పరిశోధనను కొనసాగించడానికి ట్రై చేస్తాడు. మార్క్సిస్ట్ మార్క్సిస్ట్ లాగా, ఫంక్షనిస్ట్ డెమోక్రేట్ అయితే డెమోక్రేట్ లాగా. ఇట్లా సోషియాలజీ కూడా ఏమైంది అంటే, ఇట్లా ప్రతి వాళ్ళు తమ యొక్క సొంత భావాలని, సొంత దాన్ని చేయడం వల్ల ఈ యొక్క సోషియాలజీలో ఒక క్రైసిస్ వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ది క్రైసిస్ని ఆయన ముందుగానే కనిపెట్టాడు గవర్నర్. అదేంటి అంటే, ది కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్ట్రన్ సోషియాలజీ. అంటే ఎందుకు, ఏం క్రైసిస్ వచ్చింది మరి సోషియాలజీలో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళ సొంత వాటిలో చొప్పించడం మంచిది కాదు అనేది ఇక్కడ మనకు. సోషియాలజీ హ్యాస్ టు అండర్గో ది సోషియలాజికల్ ఎంక్వైరీ. అంటే సోషియాలజీ కూడా, సామాజిక శాస్త్రం కూడా సామాజిక దాని కింద అది క్రిటికల్గా అండర్గో కావాలి అనేది ఇక్కడ మనకు ఇక్కడ అర్థమవుతుంది. సమాచారం మరియు అవగాహన. రిఫ్లెక్సివ్ సోషియాలజీ యొక్క లక్ష్యం జ్ఞానాన్ని విస్తరించడం. అయితే జ్ఞానాన్ని సమాచారం లేదా అవగాహన అర్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. 19వ శతాబ్దం సహజ మరియు సాంఘిక శాస్త్రాలు ఒకదానిలో ఒకటి విభిన్నమైనప్పుడు జ్ఞానం యొక్క అర్థంలో పేర్కొనబడిన సందేహం సామాజిక శాస్త్రంలో తీసుకురాబడింది. పాజిటివిస్టులు వాస్తవికత గురించిన జ్ఞానాన్ని
అనుభవపూర్వకంగా కలిగే సమాచారంగా భావించారు. ఇక్కడ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది ఒక సమాచారంగా కాదండి. ఇదేంటి అంటే ఇది దాని బియాండ్ దట్, అంటే నీకు జ్ఞానాన్ని పెంచే ఒక ప్రక్రియ. నువ్వు ఎప్పుడైనా ఒక దాని మీద ప్రతిబింబిస్తే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సివి రామను ఆయన ఓడలో ప్రయాణిస్తుంటే ఆకాశం నీళ్ళు నీలంగా ఉంటాయి అనేది ఎందుకు వచ్చింది అనేది ఆయనకు, ఆ నీళ్ళు ఎందుకు నీలంగా అవపడుతున్నాయి అనేది డౌట్ వచ్చి ఆ తర్వాత ల్యాబ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రతిబింబించాడు, అంటే రిఫ్లెక్ట్ అయ్యాడు దానిపైన. దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్షన్ అని చెప్తారు దాన్ని. అంటే రిఫ్లెక్షన్ అనేది జ్ఞానాన్ని మనకు ఎక్కువ చేస్తుందని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. ఇట్లా మీరు ఏ పెద్ద సైంటిస్ట్ తీసుకున్నా, ఇప్పుడు యాపిల్ అనేది ఎందుకు చెట్టుపై నుంచి కింద పడ్డది, అది పైకి అట్లనే జరిగిందప్ప. పెద్ద పెద్ద ఆవిష్కరణలు కూడా ఇట్లా చిన్న చిన్న వాటి మీదనే ఇది ఇట్లా జరిగిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లా సమాచారం మరియు అవగాహన గురించే కాదు, ఇది జ్ఞానాన్ని పెంచడం వల్ల రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది మనకు పనికొస్తుందని అర్థం చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం దాని సొంత ప్రయోజనాల కోసం లేదా పరిసర ప్రపంచం నుంచి శక్తిని మెరుగుపరచడం ఈ పద్ధతిలో రూపొందించబడిన సైన్స్ యొక్క భావజాలం అవుతుంది. దీని వెనుకాల మానవత్వం అంతా ఏకమైన మానవుని బాహ్యమైనదిగా భావించడం, ప్రకృతిని అణచివేయడానికి మరియు సార్వత్రికతను మానవానికి ఉపయోగించబడినగా మార్చగల సాంకేతికతను ప్రోత్సహించడం మొత్తం ఈ యొక్క దీన్ని రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది ఈ మానవత్వాన్ని అది పెంచే ఒక ప్రక్రియగా ఆయన చెప్పడం జరిగింది. జ్ఞానం అనేది అవగాహనగా భావించినప్పుడు బాహ్య వాస్తవికత యొక్క సత్యాన్ని కనుక్కోవడం ఆందోళన లేదు, కానీ వాస్తవికతతో తెలిసిన వ్యక్తి యొక్క పరస్పర చర్య యొక్క ఉత్పత్తి సత్యాన్ని చూడడానికి మరియు దాంతో తన అనుభవాన్ని క్రమం చేయడానికి వ్యక్తి యొక్క ప్రయత్నం. సమాచారం వలె జ్ఞానం ఏ వ్యక్తి కంటే సంస్కృతి యొక్క లక్షణం మరియు పర్యవసనాలు అన్నీ వ్యక్తిగతీకరించబడతాయి. అంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఏంటంటే ఎపిస్టమాలజీస్ అండి, ఇవి అంటే జ్ఞాన సిద్ధాంతాలు అని మనం చెప్పుకోవచ్చు. నేను చదువుతున్న మీకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు కొన్ని పదాలు. ఈ జ్ఞాన సిద్ధాంతాలు అనేటివి ఎట్లా ఏర్పడతాయి, అంటే జ్ఞానం అనేది అది ఎట్లా ఉంటుంది, జ్ఞాన సిద్ధాంతాలు ఏ జ్ఞాన సిద్ధాంతం మనకు ముఖ్యమైనది అనేది ఇక్కడ మనకు రిఫ్లెక్సివ్ సోషియాలజీ కూడా ఒక జ్ఞాన సిద్ధాంతం. అదేంటి ఏం చెప్తుంది అంటే ప్రతి సోషియాలజిస్టు, ప్రతి ఆంథ్రోపాలజిస్టు, ప్రతి పొలిటికల్ సైంటిస్టు వాళ్ళు తమ యొక్క వ్యక్తిగత బయాసుల్ని దాన్ని వదిలేసేసి వాళ్ళు యొక్క సోషలాజికల్ ట్రెడిషన్స్, అంటే ఒక నిరాడంబరంగా ఎటువంటి బయాసెస్ లేకుండా ఒకటి కనుక జరిగితే అది నిజమైనటువంటి అది అనేది మనకు ఇక్కడ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది చెప్తుంది. రిఫ్లెక్సివ్ సోషియాలజీ పాజిటివిజంలో సాక్ష్యంగా ఉన్న మెథడాలజీల తత్వాన్ని వ్యతిరేకిస్తుంది మరియు తిరస్కరిస్తుంది. ఈ ద్వంద్వవాదం పరిశోధన యొక్క విషయం మరియు వస్తువులను వేరు చేస్తుంది, వాస్తవాలను విలువల నుండి వేరు చేస్తుంది, సామాజిక ప్రపంచం యొక్క జ్ఞానాన్ని కేవలం సమాచారంగా తగ్గిస్తుంది. ఇక్కడ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది యొక్క పాజిటివిజాన్ని అది కాదు అని చెప్తుంది. అక్కడ ఏంటి అంటే రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక రోడ్డు మీద పోతున్నారండి, ఒక వింత విషయం చూస్తున్నారు, 100 మంది దాని మీద ప్రతిబింబిస్తే 100 రకాలైనటువంటి ఆన్సర్స్ వస్తాయి. అలా ఎందుకు జరిగింది అనేది అంటే అక్కడ ఏంటి అంటే ఈ యొక్క ప్రతిబింబము అనేది, ప్రతిబింబవాదము, రిఫ్లెక్సివిటీ అనేది మనకు చాలా అది ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే 100 రకాలైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. పాజిటివిజం యొక్క దాని యొక్క సూత్రాలను ఇది ఒప్పుకోదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గార్ఫింకల్ ఎథ్నోమెథడాలజీ ద్వారా రిఫ్లెక్సివిటీ. ఎథ్నోమెథడాలజీ అనేది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎథ్నో అంటే పీపుల్ అండి, ఎథ్నోమెథడాలజీ అంటే ప్రజలు ఎట్లా వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు. ఎథ్నోమెథడాలజీలో 2 విషయాలు ఉంటాయి. ఒకటేమో ఇండెక్స్ క్వాలిటీ అంటే ఒక వాస్తవాన్ని ఇండెక్స్ చేయడం అంటే
ఒక బ్రాకెటింగ్ చేస్తారు. బ్రాకెటింగ్ చేసి అది బ్రాకెటింగ్ చేస్తారు. రిఫ్లెక్సివిటీ అంటే తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. దీన్ని ఎథ్నోమెథడాలజీ అంటారు. ది టూ మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎథ్నోమెథడాలజీ యాజ్ పర్ ది గార్ఫింకల్ ఈస్ రిఫ్లెక్సివిటీ అండ్ ఇండెక్సికాలిటీ. రిఫ్లెక్సివిటీ అంటే ప్రతిబింబించడం, ఇండెక్సికాలిటీ అంటే బ్రాకెట్ లాగా చేయడం. ఈ రెండు విషయాలు కూడా అనేది ఎథ్నోమెథడాలజీ. ఇప్పుడు సీదా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారండి సమాజాన్ని కానీ, వాస్తవాన్ని కానీ, రాజకీయాన్ని కానీ, సినిమాని కానీ ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళకి ఒక మెథడ్ ఉంటుంది. అదేంటి అంటే వాళ్ళకు ఇప్పుడు మనం అనుకున్నట్టు హేతువాదము, మానవత్వవాదం ఇవి కాకుండా వాళ్ళకంటూ కొన్ని అవి ఉంటాయి. వాడు ఏముంది ఇప్పుడు నా చిన్నప్పుడు అవినీతి అనేది పెద్ద ఇష్యూ అన్నట్టు. కానీ ఈరోజు ప్రజలు ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే అవినీతిని తిననోడు ఎవర్రా, తింటే బాగానే ఉంటుంది కదా అంటే వాళ్ళు చూసే పద్ధతులు మారిపోయాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతులు మారిపోయాయి, వాళ్ళు చూసే పద్ధతులన్నీ మారిపోయాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలకి వాళ్ళకంటూ ఒక పద్ధతి ఉంటుంది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. దాన్నే మనం ఎథ్నోమెథడాలజీ అంటాం. దాన్ని గార్ఫింకల్ అనే అతను చెప్పాడు. సోషియాలజీ అధ్యయనం చేయడంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టడీ ఆఫ్ ఎథ్నోమెథడాలజీ పుస్తకంలో గార్ఫింకల్ యొక్క లక్ష్యం సామాజిక శాస్త్రవేత్తలు ఉపయోగించే అర్థం చేసుకోవడం, సామాజిక శాస్త్రవేత్తలు ఆర్డర్ మరియు దాని వివరణపై ఆసక్తి గార్ఫింకల్ సంబంధించింది కాదు. సామాజిక జీవిత క్రమబద్ధంగా మరియు క్రమబద్ధంగా అనిపిస్తుంది మరియు సామాజిక చర్య క్రమబద్ధంగా మరియు నమూనాగా ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక క్రమానికి ఆబ్జెక్టివ్ ఉందని భావించారు. ఎథ్నోమెథడాలజీ ప్రకారం సాంఘిక ప్రపంచం అనేది ఒక సహజ ప్రపంచం. ఇది సాధారణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది మరి ఏ వ్యక్తినైనా ముందుగా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇది ఒక ఆల్రెడీ మన సమాజం అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ నార్మల్ ఫార్మాట్లో ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బూర్దియో మీ అందరికీ తెలుసో లేదో, బూర్దియో మనము మానవ ప్రవర్తనలో వ్యవహరిస్తున్నప్పుడు రిఫ్లెక్సివ్ సోషియాలజీ ముఖ్యమైనది. మానవ ప్రవర్తనతో వ్యవహరిస్తున్నప్పుడు అంటే మనము మనిషితో మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫిజికల్ సైంటిస్టులు ఉన్నారండి. ఫిజికల్ సైంటిస్టులు ఏం చేస్తారు అంటే వాళ్ళు వస్తువులతో పనిచేస్తారు, కానీ సామాజిక శాస్త్రవేత్తలు మనుషులతో పనిచేస్తారు. మీకు ఎక్కువగా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది ఈ యొక్క మానవ ప్రవర్తనతో కూడుకున్న వాళ్ళకి ఇది ఎక్కువగా ముఖ్యమైనది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇతర సామాజిక వాస్తవాలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రపంచం అంటే రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది సామాజిక వాస్తవాలు అంటే భారతదేశంలో కులం కానీ, మతం కానివ్వండి, లేకపోతే డౌరీ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ధరల పెరుగుదల కానివ్వండి, ఇట్లా ఎన్నో ఇవన్నీ సామాజిక వాస్తవాలు. అనారోగ్యం కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాలైన సామాజిక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క రిఫ్లెక్సివ్ సోషియాలజీ పనికొస్తుంది అనేది మనకు చెప్పారు. దీంట్లో సామాజిక శాస్త్రవేత్తలు వారి సొంత స్థానము, వారి సొంత అంతర్గత నిర్మాణాల యొక్క ప్రభావాలు మరియు వారిని నిష్పాక్షికతను ఎలా వక్రీకరించడం లేదా పక్షపాతం కలిగిస్తాయనే దాన్ని తమ పరిశోధన ఎల్లప్పుడూ నిర్వహించాలి. ఒక సామాజిక పరిశోధకుడు సామాజిక వాస్తవం గురించి తన సొంత ఆలోచన విధానం నుండి బయటపడాలి. ఒక సొంత వ్యక్తి ఎప్పుడైనా కానీ తాన సొంత ఆలోచన నుంచి బయటపడాలి. ఇప్పుడు ఒకడు నిజం చెప్తే మనం దాన్ని ఒప్పుకోవాలి, లేకపోతే మనం చాలామంది గుడ్డిగా వాదిస్తుంటారు, మూర్ఖపు వాదన అంటారు. పక్కనోడు నిజం చెప్పినా కానీ మనోళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు పరిశోధనలో కూడా అంతే అన్నట్టు. మన సొంత ఆలోచనలు ఎప్పుడైతే మనం బయట పెడతామో మనం ఉంటామో అప్పుడే మనం నిజమైనటువంటి సామాజిక వాస్తవాలు అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు మన సొంత ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే అండి, మా ప్రాంతం వాళ్ళు గొప్పోళ్ళు, మా కులం వాళ్ళు గొప్పోళ్ళు, మా మతం వాళ్ళు గొప్పోళ్ళు, ఇంకేదన్నా ఇట్లా అనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మన సొంత దాని నుంచి వాళ్ళు చేసిన
పరిశోధనలో కానీ మా పరిశోధనలో చేసిన వాళ్ళు ఎక్కువ గొప్ప వాళ్ళని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్గా ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనమైతే ఎప్పుడైతే మన సొంత అభిప్రాయాలు, ఐడియాలజీలు, లేకుంటే మన యొక్క బయాస్ అంటారు దాన్ని, ఆ బయాస్ నుంచి కనుక మనం బయటికి రాకపోతే ఏమవుతుంది అంటే అది బయాస్డ్ రిపోర్ట్ అయింది అని మనకు చెప్పొచ్చు. అందుకనే ఏదైనా రిపోర్ట్స్ రాసేటప్పుడు మీరు గుర్తుంటారో లేదో వేరే వాళ్ళని పెడతారు ఎక్కువగా. ఎందుకంటే ఒక కులం వాళ్ళకు, ఒక మతం వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏమైందంటే వేరే వాళ్ళని ఎక్కువ మంది పెడతారు. ఎందుకంటే ఆ కులం వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎక్కువ పెడితే మీకు న్యాయం జరుగుతుందనే ఒక అది ఉంటుంది. ఇప్పుడు గుజరాత్లో మీకు మత ఘర్షణలు జరగడం వల్ల వాళ్ళు దాన్ని అక్కడ మాకు న్యాయం జరగట్లేదు అంటే అది బాంబేకి మార్చారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో నాది మనది ఇట్లా అనేది, అంటే సొంత అభిప్రాయాలు, సొంత ఇవన్నీ నుంచి బయటపడలేకపోతున్నాయి కోర్టులు కూడా. ఇప్పుడు ఏ రాష్ట్రపు కేసులు ఆ రాష్ట్రంలోనే చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటే మనం మన సొంత దాని నుంచి బయటపడట్లేదు అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఉదాహరణకు చెప్పాను నేను, అదే కాదు, చాలా విషయాలు మనం మన సొంత విషయాల నుంచి బయటపడలేము. దీన్ని మనం బయటికి రావాల్సిన అవసరం ఉందనేది రిఫ్లెక్సివ్ సోషియాలజీ మనకు చెప్తుంది. వ్యక్తుల బూట్లపై అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అదనంగా రిఫ్లెక్సివ్ సొంత ఆలోచన విధానం నుండి బయటపడాలి మరియు విషయాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఇతర వ్యక్తుల బూట్లపై అడుగు పెట్టడం సిద్ధంగా. ఇతర వ్యక్తుల బూట్లపై అడుగు పెట్టడం అంటే వాళ్ళ నుంచి మనం అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదనంగా రిఫ్లెక్సివ్ సోషియాలజీ మన సొంత అభిప్రాయాల గురించి సందేహాస్పదంగా ఉండాలి. మరియు మనం ఏం చేస్తున్నామో, ఎలా భావిస్తున్నామో, ఎలా ఆలోచిస్తామో, మన వైఖరిలు, ఊహలు, నమ్మకాలు, పక్షపాతాలు, సామాజిక వాస్తవికత, నిర్దిష్ట విషయాల పక్షపాతాలు ఏమిటో నిజంగా పరిశీలించాలి. పరిస్థితి యొక్క ఈ తీర్పు వెలుపల అడుగుపెట్టడానికి మనల్ని అనుమతిస్తుంది. ఈ రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది మన నమ్మకాలు, మన వైఖరులు, మన ఆలోచనలు, మన విశ్వాసాలు, వీటన్నిటిని కూడా బయటకు వచ్చి మనం ఆలోచించే విధంగా ఇది చేస్తుంది. ఇది సాధ్యమా సార్ అని మీరు అడగవచ్చు. సార్ ఇదంతా సాధ్యమేనా? ఈ రిఫ్లెక్సివ్ సోషియాలజీ కూడా సోషియలాజికల్ ఎంక్వైరీ జరగాలి అని చెప్పడం అనేది కూడా అది వాస్తవం. వీటన్నిటి నుంచి అసలు రీసెర్చ్ అనేది బయాస్ లేకుండా జరుగుద్దా, అంటే జరిగే అవసరం ఉందా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కనుక రిఫ్లెక్సివ్ సోషియాలజిస్టులం అయితే ఇది సాధ్యమే అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. మన ఊహలు, మన నమ్మకాలు, మన పక్షపాతాలు, వీటన్నిటి నుంచి మనము బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాంఘిక శాస్త్రం దాని వస్తువు కోసం తనను తాను తీసుకుంటూ తనను తాను అర్థం చేసుకోవడానికి మరియు తనిఖీ చేయడానికి తన సొంత ఆయుధాలను ఉపయోగించే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు. ఇది క్రాస్ కంట్రోల్ను పెంచడం మరియు సూత్రాలను అందించడం ద్వారా సత్యాన్ని అందించే అవకాశం సాధనం. అంటే సాంఘిక శాస్త్రం అనేది దానికోసం, అంటే ఇప్పుడు మనమే అరే నువ్వు ఆత్మ విమర్శ పక్కన విమర్శన చేసే ముందు బుద్ధుడు అంటాడు కదా, సెల్ఫ్ క్రిటిక్, మనమే ఆత్మ విమర్శన చేసుకోవడం అనేది ఇది మనకు రిఫ్లెక్సివ్ సోషియాలజీ చెప్తుంది. అంటే వేరేవాడు మనం క్రిటిసైజ్ చేసే ముందు మనమే ఒకసారి మనం కనుక చేస్తే ఇది ఏ రకంగా ఉంటుంది అనేది మనమే తనిఖీ చేసుకోవడము, మనమే మనం ఆలోచించుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఏ రకంగా ఉంటుంది, మన సూత్రాలు మనమే పునరాలోచించుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మనకు చేయవలసిన అవసరం ఉందనేది ఇక్కడ బూర్దియో గారు చెప్తున్నారు. ఈ సంపూర్ణ జ్ఞానానికి సంబంధించిన కొత్త రూపాన్ని అనుసరించడం కాదు, కానీ ఒక నిర్దిష్టమైన రూపాన్ని జ్ఞానశాస్త్ర విజిలెన్స్ అమలు చేయడం. అంటే ఇప్పుడు కరప్షన్ చేస్తే ఎట్లయితే విజిలెన్స్ ఉంటుందో మన జ్ఞానం మీద ఇది కూడా ఒక విజిలెన్స్ అండి. విజిలెన్స్ అంటే ఇప్పుడు విజిలెన్స్ లేకపోతే అందరూ నిద్రపోతారు కదా, పోలీసు వాళ్ళు కనుక లేకపోతే విజిలెన్స్ ఎట్లనో మన రిఫ్లెక్సివ్ సోషియాలజీ కూడా ఒక విజిలెన్స్ లాంటిది. అది ఇక్కడ 4 విషయాలు అర్థం చేసుకోవాలి.
పీరి బూర్దియో గారు 4 విషయాలు చెప్పారు. ఒకటి ఫీల్డ్, క్యాపిటల్ మరియు హ్యాబిటాస్. ఫీల్డ్ అంటే ఇప్పుడు మీరు మీ దోస్తులంతా ఏం పని చేస్తున్నారా అంటే, నేను పలానా మోటార్ ఫీల్డ్లో ఉన్నాను రా, పలానా సినిమా ఫీల్డ్లో ఉన్నాను, నేను పలానా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను, లేకపోతే నేను పలానా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నాను అని చెప్తారు. అంటే ఫీల్డ్ అనేది చాలా ముఖ్యమనేది మనకు బూర్దియో గారు చెప్తారు. అదేవిధంగా క్యాపిటల్ మరియు హ్యాబిటాస్. క్యాపిటల్ అంటే మూలధనం అంటే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి మూలధనం కాదు, దానికి కొంచెం భిన్నంగా ఈయన చెప్పాడు. బూర్దియో సామాజిక ప్రపంచాన్ని విభిన్న రంగాలు లేదా క్షేత్రాలుగా విభజించాడు. బూర్దియో ఫీల్డ్స్గా డెవలప్, సమాజాన్ని ఫీల్డ్స్గా ఆయన చేశాడు. ఒక్కొక్క వారి సొంత ప్రత్యేక నియమాలు, జ్ఞానం మరియు మూలధన రూపాలతో విభజించబడిందని అర్థం. విభిన్న సామాజిక రంగాలను వేరు చేయవచ్చు. ఉదాహరణకు కళా సాహిత్యం. ఇప్పుడు కళాకారులు, క్రికెటర్స్, ఇది ఒక పెద్ద ఫీల్డ్. అది క్రికెట్ అనేది ఒక పెద్ద ఫీల్డ్. స్పోర్ట్స్ ఈజ్ ఎ ఫీల్డ్, ఆర్ట్ ఈజ్ ఎ ఫీల్డ్, ఆ తర్వాత పెయింటింగ్ ఈజ్ ఎ బిగ్ ఫీల్డ్, ఆ తర్వాత రీసెర్చ్ ఈజ్ ఎ ఫీల్డ్. ఇట్లా రకరకాల. ఇప్పుడు మీకు అంతెందుకంటే ఉదాహరణ చెప్తాను. మళ్ళీ రీసెర్చ్లో కూడా మళ్ళీ రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఇది ఫ్యామిలీ రీసెర్చ్ ఉంటుంది, లేకపోతే ఇంకా రీజన్ మీద ఉంటుంది. ఇప్పుడు చాలామంది నేను పరిశోధన చేసేటప్పటికి జేఎఫ్ఎం మీద ఎక్కువగా పరిశోధన జరుగుతుంది, జాయింట్ ఫారెస్ట్ మీద. ఎందుకంటే దాంట్లో డబ్బులు బాగున్నాయని చాలామంది రీసెర్చ్ దాని మీద చేశారు. నేనేమో ట్రెడిషనల్ రీసెర్చ్ చేశాను, ముస్లిం కమ్యూనిటీ అంటే ఏంటది. అంటే ఫీల్డ్ అన్నట్టు ప్రతి దాంట్లో కూడా, సోషియాలజీలో కూడా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఇట్లా అంటే మళ్ళీ సినిమా రంగంలో కూడా మళ్ళీ స్పెషల్ ఫీల్డ్ ఉంటుంది, టెక్నికల్, నాన్ టెక్నికల్, యాక్టింగ్, నాన్ యాక్టింగ్. ఇట్లా అంటే మొత్తం సమాజం మొత్తం కూడా ఈ ఫీల్డ్స్ వైజ్గా ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జ్ఞానం మరియు మూలధన రూపాలతో విభజించబడిందని అర్థం. విభిన్న సామాజిక రంగాలను వేరు చేయవచ్చు. ఉదాహరణ కళా సాహిత్యం, సైన్స్ ద్వారా కెరీర్ ఉప విభాగాలు విభజించవచ్చు. బూర్దియో ప్రకారం సామాజిక శాస్త్రవేత్తలు కూడా అధ్యయనంలో భాగంగా వస్తువులు మరియు వారి అధ్యయనం వస్తువు అయిన సమాజం యొక్క వాస్తవికత పాల్గొంటారు. అతని సామాజిక క్షేత్రాలు సూక్ష్మదర్శినిగా ఉంటాయి. దాంట్లో ఏజెంట్లు మరియు సంస్థలు క్షేత్ర నిర్దిష్ట నియామకాలు అనుగుణంగా ఉదంతా కలిసిపోయి ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు పోలీస్ ఫీల్డ్లో పోయానుకో, పోలీస్ ఫీల్డ్లో ఏముంటుంది అంటే నువ్వు ఫిట్నెస్ ఉండాలి, బాగా ఫిట్నెస్ ఉండాలి, నువ్వు పరిగెత్తుతూ ఉండాలి. అది నువ్వు ఎప్పుడు దొంగలను పట్టుకోవాలనుకున్నా నువ్వు పట్టేసుకొని పరిగెత్తడం అనేది కష్టం. అంటే ఆ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి అది మెయింటైన్ చేయాలి నువ్వు, లేకపోతే రిటైర్ కావడం బెస్ట్ దాంట్లోకి. అంటే ప్రతి ఫీల్డ్కి కూడా ఇక్కడ చెప్పదలసిన పాయింట్ ఏంటంటే ప్రతి ఫీల్డ్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ప్రతి వాళ్ళు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది అన్ని రంగాలకు. అది దాంట్లో ఉన్న వాళ్ళకే అది సంబంధించింది, అది మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ప్రతి వాడు పుట్ట లేకుండా ఉండాలనేది ఏం లేదు. పోలీసులలో ఉన్న వాళ్ళు దొంగలు పట్టుకోవడానికి అది చేయాలి కాబట్టి వాడు సన్నగా ఉండాలి. అలానే అందరూ సన్నగా ఉండాలంటే మాత్రం కష్టం. అంటే ఒక ఫీల్డ్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకొక ఫీల్డ్లో అది ఉండకపోవచ్చు అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వాళ్ళ ఫీల్డ్లో ఒక్కొక్క నియమాలు ఉంటాయి. మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు, యూరప్ మొత్తం రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. ఈ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామాజిక క్షేత్రాల స్థానాల నెట్వర్క్ సూచిస్తుంది. సామాజిక క్షేత్రాల సరిహద్దులు, వాటి ప్రభావం ఎక్కడ ముగుస్తుంది, మరొక ఫీల్డ్ ప్రభావాలు ఎక్కడ ప్రారంభమవుతాయి, ఇవి ముందుగా నిర్వర్తించబడలేదు మరియు అనుభవపూర్వకంగా కనుగొవాల్సి ఉంటుంది. ఫీల్డ్ ఏజెంట్లు ఆక్రమించే స్థానం స్వీయస్పష్టమైన నియమాలను సృష్టిస్తుంది. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు, ఇప్పుడు సచిన్ ఉన్నాడు క్రికెట్ ఫీల్డ్లో, ఈజ్ అ డెమీ గాడ్. లేకపోతే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, హీరో, షారూక్ ఖాన్. నిన్న నేను ఒకటి చదువుతున్నాను, సినిమా రంగంలో, దర్శకత్వ రంగంలో చాలామంది అనుకుంటామంటే మనకు ఇప్పుడు వాళ్ళు ఏదో నేషనల్ అవార్డు 2 కొట్టగానే వీళ్ళే గొప్పలు అనుకుంటాం. కానీ 39 నేషనల్ అవార్డు కొట్టినటువంటి సత్యజిత్ రే సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. అంటే అది ఒక ఫీల్డ్, అది దాంట్లో ఆ ఫీల్డ్లో
ఒక్కొక్క సినిమాకి ఆయన ఆయన 39 అవార్డులు కొట్టాడండి. అబ్బా! నాకైతే ఫస్ట్ టైం అది చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. చివరికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది, గౌరవ ఆస్కార్. అంటే ఆ ఫీల్డ్లో ఆయన నిష్ణాతుడు అని చెప్పడానికి అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వేరే వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు, వేరే దానికి సంబంధం. సినిమా అనేది ఇప్పుడు సినిమా అనేది ఎందుకు ఆ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నా అంటే, సినిమా అనేది ఒక దాన్ని బట్టి ఒక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అది. అంటే ఒక నేర టికెట్కి ఒక 10 రూపాయలు పెట్టి ఒక నేర టికెట్ మనం కనుక చూస్తే, దాంట్లో ఎక్కడో ఉన్నటువంటి అమెరికాని మనకు వాడు కళ్ళమ్మోడు చూపిస్తాడు, ఎక్కడో ఉన్నటువంటి యూరోప్ని చూపిస్తాడు, అందమైనటువంటి అడవుల్ని, భవనాలని, మనుషుల్ని, వింత జంతువుల్ని, బైకులను చూపిస్తాడు. అది ఒక సాధారణ ఊర్లలో ఉన్న వ్యక్తులకి అది సాధ్యపడేది కాదు. అంటే సినిమా అనేది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని ఒక వ్యక్తి దాన్ని నిర్వర్తించాడు. అందుకని జనాలు ఎక్కువగా అంటే చూస్తారు. సామాజిక శాస్త్ర అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. రాజధాని, క్యాపిటల్. సామాజిక శాస్త్ర నిర్దిష్ట నిర్ణయం వర్తించే గ్రాండ్ ప్రాతిపదిక తీసుకుంటే బూర్దియో ఒక సామాజిక రంగంలో ప్రవర్తించే హక్కును పొందడానికి ఏజెంట్లు నిర్దిష్ట పరిణామం మరియు వనరుల నిర్మాణం కలిగి ఉంటుంది. ప్రతి ఫీల్డ్ మూలధనం పెట్టుబడిన నిర్దిష్ట రకాల వనరులను నిల్వ చేస్తుంది. బూర్ది 4 రకాల మూలధనాల మధ్య తేడాను చూపాడు. 4 రకాల క్యాపిటల్ చెప్తాడు. ఒకటి ఏంటంటే, ఆయన క్యాపిటల్ అంటే రాజధాని కాదు, ఇక్కడ మూలధనం అని, ఇక్కడ తప్పు ట్రాన్స్లేషన్ జరిగింది. మూలధనం క్యాపిటల్ అంటే హైదరాబాద్ క్యాపిటల్ అట్లా కాదు. క్యాపిటల్ అంటే ఇక్కడ మూలధనం అని, రాజధాని అని కాదు. 4 రకాలైనటువంటి రాజధానులు అని చెప్పాడు, మన మూలధనం అని చెప్పాడు. ఒకటేమో ఆర్థిక మూలధనం, సాంస్కృతిక, సామాజిక మరియు ప్రతీకాత్మక మూలధనం. ఇవి సామాజిక రంగాల్లో ప్రవేశించడానికి మరియు తరలించడానికి ఏజెంట్లను సమీకరించబడతాయి. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క దాంట్లో ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఇది మీకు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, క్యాపిటల్ డబ్బు ఉంటే చాలే అనుకుంటారు. కానీ డబ్బు ఉన్నంత మాత్రం కాదు, కల్చరల్ క్యాపిటల్ ఉండాలి. కల్చరల్ క్యాపిటల్ అనే పదాన్ని మనకు పూర్తిగా చెప్పాడు. సిటీలో పిల్లలకి కల్చరల్ క్యాపిటల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. ఒక గ్రామీణ పిల్లోడు అంత తొందరగా చేయలేడు, అమ్మాయి కూడా అంత తొందరగా చేయలేదు. అంటే ఈ యొక్క కల్చరల్ క్యాపిటల్ అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక క్యాపిటల్ అంటే సోషల్ క్యాపిటల్. ఇప్పుడు పలానా కులం వాళ్ళు, ఇప్పుడు పలానా మతం వాళ్ళు చెప్తే జనాలు వింటారు. రెడ్డి, కమ్మ, వెలమ, దట్ ఈస్ ఎ సోషల్ క్యాపిటల్. అంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారము, ఇప్పుడు సయ్యద్, ముస్లింలు, బ్రాహ్మిన్స్, ఇది ఒక సామాజిక మూలధనం. ఇది ఈ రకంగా ఉంటుంది. ప్రతీకాత్మక మూలధనం అంటే రిఫ్లెక్టివ్ మూలధనం కూడా ఉంటుంది. ఈ సామాజిక రంగాల్లో ప్రవేశించడానికి మరియు ఇతర అన్ని రకాల మూలధనాలు విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి మరియు మార్చబడతాయి. ఆర్థిక మూలధనం ఒక వ్యక్తి యొక్క సంపద మరియు ఆదాయానికి సంబంధించింది. అంటే ఎకనామిక్ క్యాపిటల్ ఇట్ ఈస్ ఆల్ మనీ. మూలధనం యొక్క రూపాన్ని చాలా సులభంగా ఇతర రకాల మూలధనంగా మార్చవచ్చు. ఉదాహరణకి, మీరు పుస్తకాన్ని కొనుగోలు చేసినప్పుడు మీ సాంస్కృతిక మూలధనాన్ని కొనుగోలు చేయడానికి ఆర్థిక మూలధనాన్ని మార్పిడి చేస్తున్నారు. అంటే మీరు ఒక పుస్తకం కొనడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఇగ్నో బుక్ కొన్నాను అనుకోండి, అంటే మై ఎకనామిక్ క్యాపిటల్ ఈస్ టర్నింగ్ ఇంటూ ఏ కల్చరల్ క్యాపిటల్. దట్ ఈజ్ వన్ థింగ్. రెండోది, ఇక్కడ సాంస్కృతిక మూలధనం ముఖ్యంగా కుటుంబం మరియు విద్య ద్వారా బదిలీ చేయబడుతుంది మరియు విద్యా అర్హత రూపాల్లో సంస్థీకరించబడుతుంది. మ్యూజిక్ ఉందండి, ఉదాహరణకి మ్యూజిక్ అనేది అది ఒక కల్చరల్ క్యాపిటల్. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ సంగీతంలో ఉంటారు వాళ్ళు. అట్లా అంటే అది ఒక కల్చరల్ క్యాపిటల్ మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సింబాలిక్ క్యాపిటల్ అంటే గౌరవము మరియు ఇప్పుడు పెద్దవాళ్ళు రాగానే మనం లేచి నిలబడతాము. ఎందుకు నిలబడాల్సిన అవసరం లేదు, కానీ నిలబడతాము. దాన్ని ఏమంటారంటే
సింబాలిక్ క్యాపిటల్ అని మనం చెప్పుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు వస్తున్నారు కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి అది మనం చేస్తూ ఉంటాం. ఇది మనకు 4 రకాలైనటువంటి ఈ క్యాపిటల్ గురించి మనకు ఈయన చెప్పారు, బూర్దియో గారు చెప్పారు. ఈ యొక్క యూనిట్లో మనం ఈరోజు తెలుసుకున్నది ఏంటి అంటే, రిఫ్లెక్సివిటీ అనేది డేటా సేకరణ మరియు వివరణ ప్రక్రియపై పరిశోధకులు ప్రతిబింబించే ప్రక్రియ అని మనము అర్థం చేసుకున్నాం. మనం ఈ పాఠంలో ఏం అర్థం చేసుకున్నామంటే, డేటా ఎప్పుడైతే నీ రీసెర్చ్ అయిపోయిందో, డేటా రీసెర్చ్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత నువ్వు దేని మీద, హెల్త్ మీద ఉన్న రీసెర్చ్ చేసుకో, ఏదైనా రీసెర్చ్ చేసుకో, నువ్వు తీసుకొచ్చిన తర్వాత నువ్వు డేటా మీద మరియు ఫీల్డ్ వర్క్ నోట్స్ మీద నువ్వు చేసే ప్రతిబింబన నువ్వు వేరే ఫ్రెండ్స్కి చూపించావు అనుకో. ఇప్పుడు నా యొక్క ఎంఫిల్ పిహెచ్డీని కరెక్షన్ చేసేటప్పుడు అది వేరే వాళ్ళకి చూపిస్తే దాంట్లో చాలా చాలా తప్పులు ఉన్నాయి. అంటే అసలు సही అయ్యి అది చివరికి అది చేయబడ్డది. అంటే ఇక్కడ రిఫ్లెక్సివిటీ అనేది ఒక మెథడాలజీ అన్నట్టు. అది ఏంటి, రీసెర్చ్, సోషల్ సైన్స్ రీసెర్చ్లో అదొక మెథడాలజీ. అదేంటి అంటే, నువ్వు ఫీల్డ్ వర్క్ నీ పరిశోధన అయిపోయిన తర్వాత నీ డేటా మరియు నీ ఎక్స్ప్లెనేషన్ మీద అది దాని మీద పరిశోధకుడు ప్రతిబింబించే ప్రక్రియ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎల్నర్ గవర్నర్ అనే అతను కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్టర్న్ సోషియాలజీలో ఇది చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, మన యొక్క బయాసెస్ని, మన యొక్క దాన్ని పూర్తిగా మనం వదిలేయాలి. దాంతో పాటుగా ఇది అతను ఏం చెప్పాడు అంటే, సోషియాలజీ హ్యాస్ టు అండర్గో ది సోషలాజికల్ ఎంక్వైరీ అని చెప్పాడు. అంటే సోషియాలజీ కూడా మొత్తం సోషలాజికల్ దాని యొక్క పోవాలి అని చెప్పాడు. ఇది మనకు చెప్పాడు. అదేవిధంగా ఈ పదానికి వేరు సందర్భాల్లో వేరు అర్థాలు ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 3 ముఖ్యమైన రిఫ్లెక్టివ్ సిద్ధాంతకర్తలను సూచించాం. అయితే ఈ ముగ్గురు సిద్ధాంతాలు అంటే, ఇప్పుడు ఈ యొక్క పదాన్ని, ఈ ఇంగ్లీష్ పదాలు ఎట్లుంటాయంటే ఒకే పదం కొన్ని వందల మీనింగ్స్ తీసుకొస్తాం. అందుకనే మనం ఎట్లా అర్థం చేసుకున్నాం అంటే, 3 సోషియాలజీని తీసుకున్నాం. ఒకటేమో గవర్నర్ తీసుకున్నాం, రెండోదేమో గార్ఫింకల్ తీసుకున్నాం, మూడోదేమో ఇతను తీసుకున్నాం, ఎవరిని, బూర్దియో తీసుకున్నాం. దీంట్లో గవర్నర్ ఏం చెప్తాడు అనేది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. గవర్నర్ ఏం చెప్తాడు అంటే, అసలు ది కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్టర్న్ సోషియాలజీలో ఆయన దీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గార్ఫింకల్ ఎథ్నోమెథడాలజీ అంటే పీపుల్స్ ఎవ్రీడే అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ, అది ఏ రకంగా చేశాడు అనేది మనకు దీంట్లో అర్థం చేసుకున్నాం. మూడోది ఈ యొక్క బూర్దియో ఈ రిఫ్లెక్సివిటీ అనే పదాన్ని ఈ 3 శాస్త్రవేత్తల ద్వారా, వాళ్ళ యొక్క రచనల ద్వారా ఈ యొక్క ప్రతిబింబించే ప్రక్రియ ఎలా ఉంటుందనేది మనం దీంట్లో తెలుసుకున్నాం. దాంట్లో 4 రకాలైనటువంటి అది ఉంటుంది, ఫీల్డ్ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుందని మనకు బూర్దియో గారు చెప్పారు. ఫీల్డ్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క 21వ శతాబ్దం మొత్తం ఆయన ఏమంటాడు అంటే, 21వ హ్యాబిటాస్ అనే పదం కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. హ్యాబిటాస్ అనే పదం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తాను చాలా లోతుగా కొన్ని విషయాలు కలిగి ఉంటాడు. దాన్ని హ్యాబిటాస్ అంటారు. అంటే హ్యాబిట్ లాగా కాదు, ఇది ఏదో పాన్ వేసుకునే హ్యాబిటాస్ అంటే ఇట్లాంటి హ్యాబిట్ కాదు. హ్యాబిట్ విచ్ ఈస్ కల్టివేటెడ్ అంటే ఒక విలువలని అనుకోండి, లేకుంటే ఇంకా ఆలోచనని అనుకోండి, కొన్ని పాతుకుపోయి ఉంటాయి చూసారా, దాన్ని మనం హ్యాబిటాస్ అంటే ఇట్స్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ కల్చరల్ కాన్సెప్ట్ అని మనకు ఇతను చెప్పాడు. మనకు ఈయన చెప్పాడు, ఎవరు, బూర్దియో చెప్పాడు. ఇది ఇక్కడ హ్యాబిటాస్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దానికి గల ఉదాహరణ ఏంటి అంటే, చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్ గురించి ఏమనుకుంటారండి, అదొక అరాచక సమాజము, అక్కడ నాలెడ్జ్ లేదు, తెలివి లేదు అని అనుకుంటారు. కానీ అది నిజమా? అది ఎంత నిజము? ఇప్పుడు చెచెన్యాలో ఉన్నటువంటి ముస్లింలు యొక్క బూర్దియో రాసినటువంటి బుక్స్ పట్టుకొని వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నారు. అంటే ఆయన ఇక్కడ ఏం చెప్తాడు అంటే, నేను ఎందుకు చెప్తున్నాను అది అంటే, మనము హ్యాబిటాస్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క విలువలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, మనము చాలా డీప్గా అర్థం చేసుకోవాలి.
అది మనం అర్థం చేసుకోకపోతే అది మనం ఫెయిల్ అయిపోతాం. మన సొంతవి కనుక మనం ఇంపోజ్ చేస్తే అది మనం ఫెయిల్ అయిపోతాం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అంటే మనకు చెచెన్ రెబెల్స్ ఈరోజు బూర్దియో పుస్తకాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళు విప్లవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఆయన మన చెచెన్యా గురించి ఎంత బాగా రాసింటాడు, వాళ్ళు ఎంత ప్రభావితం అయింటారు. ఆయన ఏం రాస్తాడు అంటే ఏదైనా వాళ్ళ యొక్క హ్యాబిటాస్ గురించి ఆలోచించాలి. వాళ్ళకు ఉన్నటువంటి విలువలు చాలా చాలా లోతుగా ఉన్నటువంటి నమ్మకాలు ఇవన్నీ మనం అర్థం చేసుకొని కల్చరల్ ఎంబాడిమెంట్ ఆఫ్ డీప్ రూటెడ్ హ్యాబిట్స్ థింకింగ్ ఇవన్నీ కూడా కలిస్తే అది హ్యాబిటాస్ అవుతుందనేది మనకు ఈ యొక్క ఇతను బూర్దియో చెప్పాడు. అంటే దీన్ని అర్థం ఇది మనం కనుక అర్థం చేసుకోకుండా మన సొంత బూర్దియోకును మిగతా వాళ్ళకి గల తేడా ఏంటి అంటే బూర్దియో ఉన్న సమాజాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మిగతా వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే బూర్దియో సక్సెస్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బూర్దియో రాసిన పుస్తకాలు ఈరోజు చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయ్యాయి. వేరే సోషియాలజిస్టు అంతగా ఎవరికి కాలేదు. ఈ రకంగా బూర్దియో తాను చెచెన్యా మీద రాసినటువంటి పుస్తకాలు ఆఫ్రికన్ కంట్రీస్, మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే దీంతో మనం ముగిద్దాం. ఆఫ్రికన్ కంట్రీస్ను చాలా వరకు మన వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఒక డార్క్ కాంటినెంట్స్, అక్కడ అసలు తెలివి ఉండదు. మనకు డార్క్ కాంటినెంట్ చిన్నప్పుడు కూడా పాటలలో ఆఫ్రికాను డార్క్ కాంటినెంట్ అని పిలుస్తాం. ఎవడంటే నాకు చెప్పింది డార్క్, యూరప్ వైట్, అది నాలెడ్జ్ సిస్టమ్ అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరి నాలెడ్జ్ ఏంటనేది వాళ్ళు మనం తెలుసుకోవాలి. అక్కడ తెలుసుకుంటే మనకు ఇక్కడ వాళ్ళకి మెడిసిన్ చాలా తెలుసుకోవచ్చు. ఎథ్నో మెడిసిన్స్ నీకు వెస్టర్న్ మెడిసినే అల్టిమేట్ కాదు కదా, ఆఫ్రికన్ మెడిసిన్ ఉండొచ్చు. నువ్వు తెలుసుకోకుండానే ఆఫ్రికాని ఒక డార్క్ కాంటినెంట్ అని, యూరోప్ని ఎంటైటన్ కాంటినెంట్ అని, లేకుంటే బర్డెన్ ఆఫ్ ఇదని చెప్పడం. ఇప్పుడు వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పారు. వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎవడు రమ్మన్నాడు, నేను ఎవడు బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు, నువ్వే వచ్చావు, నువ్వే బర్డెన్గా ఫీల్ అవుతున్నావు, అది వైట్ మ్యాన్ బర్డెన్ ఎట్లా అవుతుందండి? ఇట్ ఈస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ బ్లాక్ మ్యాన్స్ బర్డెన్ ఆఫ్ వైట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎంత ఇట్లా అంటే నువ్వు ఏదైనా కానీ మనము దాని యొక్క లోతులో పోయి చూస్తే మన సొంత అభిప్రాయాలు కాకుండా వాళ్ళ యొక్క జనాల యొక్క నిజమైనటువంటి దాంట్లో తెలుసుకొని మనం ఎప్పుడైతే పరిశోధన చేయగలుగుతామో అది నిజమైనటువంటి పరిశోధన అయింది. రిఫ్లెక్సివిటీ యాజ్ ఎ మెథడాలజీ ఇన్ డూయింగ్ రీసెర్చ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రిఫ్లెక్సివిటీ అనేది లేకుండా మనకు పరిశోధన చేయడం అనేది మనం అర్థం చేసుకుంటూ ఇంకొకసారి మనం మీకు చెప్తాను చివరిలో. ఈ యొక్క పాఠంలో మనం రిఫ్లెక్సిటీ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత తెలుసుకున్నాం. 3 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా రిఫ్లెక్సిటీ అనే దాని పరిచయం గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా రిఫ్లెక్సివిటీ అనే పదాన్ని దేంట్లో ఎట్లా కమింగ్ క్రైసిస్ ఇన్ వెస్టర్న్ సోషియాలజీ అనే దాంట్లో అతను ఎట్లా వాడాడు అనేది కూడా మనం చూశాము. గోల్డనర్ రిఫ్లెక్సివిటీ అనేది ఆయన ఎట్లా వాడాడు అనేది కూడా మనం అనుమతి లేని విషయాలలో ఎట్లా ఈ యొక్క రిఫ్లెక్సివిటీ ఉంటుందని తెలుసుకున్నాం. సాధారణ ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాం. అతను గవర్నర్ ప్రకారం శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు మనకు అనేది కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం. మనకు తెలియకుండా మనకు ఎట్లా ఈ యొక్క రిఫ్లెక్సివ్ సోషియాలజీ అనేది ఇది ఏ రకంగా మనకు పనికొస్తుంది అనేది మనం ఇందులో తెలుసుకున్నాం. సమాచారం అవగాహన కాదు. గార్ఫింకెల్ ఎథ్నోమెథడాలజీ అంటే 2 రకాల ఎథ్నోమెథడాలజీ అంటే ఒకటి ఇండెక్స్ క్వాలిటీ, 2 రిఫ్లెక్సివిటీ. ఇండెక్స్ క్వాలిటీ అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక వాస్తవాన్ని బ్రాకెటింగ్ చేయడం, దాన్ని ఇండెక్స్ క్వాలిటీ అంటారు. రిఫ్లెక్సివిటీ అంటే అది దాని మీద పునరాలోచించడాన్ని అది రిఫ్లెక్సివిటీ అని చెప్పుకోవచ్చు. బూర్దియో రిఫ్లెక్సివ్ సోషియాలజీ, అతను ఎట్లా ఈ యొక్క రిఫ్లెక్సివ్ సోషియాలజీని వాడాడు, అతను చాలా ప్రధానంగా 4 విషయాల గురించి చెప్పాడు. అది ఒకటి
క్యాపిటల్, ఇంకొకటి క్యాపిటల్లో మళ్ళీ కల్చరల్ క్యాపిటల్, సోషల్ క్యాపిటల్, ఆ తర్వాత క్యాపిటల్, ఆ తర్వాత పొలిటికల్, ఇట్లా 4 రకాలైనటువంటి క్యాపిటల్ గురించి చెప్పాడు. ఆ తర్వాత అతను హ్యాబిటాస్ అనే పదాన్ని గురించి కూడా ఎక్కువగానే ఆయన వివరించడం జరిగింది. సాంఘిక శాస్త్రం తన వస్తువు కోసం తాను తీసుకుంటూ తనను తాను అర్థం చేసుకోవడానికి, మరి తనిఖీ చేయడానికి సొంత ఆయుధాలను ఉపయోగించే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ సైన్సెస్ తనకు తాను సొంత వస్తువు తీసుకుంటూ తానే మళ్ళీ ఎగ్జామ్ చేసుకుంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురూజీ చెప్తాడు. క్యాపిటల్, ఫీల్డ్, క్యాపిటల్, హ్యాబిటాస్, మొత్తం సమాజం అనేది ఫీల్డ్స్గా మొత్తం అది డివైడ్ అయి ఉంటుంది. దాంట్లో క్యాపిటల్ అనేది ఉంటుంది. క్యాపిటల్ అంటే మనకు కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సింగిల్ క్యాపిటల్ కాదు, రకరకాల క్యాపిటల్స్ ఉంటాయని చెప్పాడు. మళ్ళీ హ్యాబిటాస్ అంటే ఇది పూర్తిగా ఒక మనిషిని అర్థం చేసుకోవాలి అంటే తనకైనటువంటి స్వీయానుపూర్వకంగా వచ్చినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో దాన్ని అర్థం చేసుకోవాలని హ్యాబిటాస్ మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ పాఠం మనం ఇక్కడితో ముగించి మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.